హాయ్ వియస్, ఇప్పుడు మనం ఎక్సెల్లో ఇన్వెంటరీ టేబుల్ గురించి నేర్చుకుందామండి. చూడండి, ఇప్పుడు ఈ బిజినెస్ టేబుల్లో చూసుకుంటే ఐటమ్స్ అంటే ఐటమ్ నేమ్ ఏందండి, పెన్ డ్రైవ్స్. ఓకేనండి. ఇంకా మనోడి దగ్గర మొత్తం స్టాక్ అంటే ఓపెనింగ్ స్టాక్ ఎన్ని ఉన్నాయండి, 65. పర్చేజ్ ప్రైస్ పర్ యూనిట్ ఒక్కోటి ఎంత కొన్నాడు అసలు స్టార్టింగ్ 230 రూపీస్కి. సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ ఒక్కోటి ఎంతకు అమ్ముతున్నాడు, 480కి. ఓకేనండి. సేల్స్ క్వాంటిటీ మొత్తం ఎన్ని అమ్మాడండి, 43 అమ్మాడు. అంటే మనోడి దగ్గర ఉన్న స్టాకు 65 అయితే అమ్మిందేమో 43 అంట. ఓకేనండి. ఏది, పెన్ డ్రైవ్స్. ఇప్పుడు ఈ రిమైనింగ్ మొత్తం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, క్లోజింగ్ స్టాకు, మిగిలిపోయిన స్టాక్ ఎంత, అండ్ ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్, ఒక్కో దాంట్లో ప్రాఫిట్ లాభం ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ అసలు చేతికి వచ్చిన లాభం ఎంత, అండ్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ, మిగిలిపోయిన స్టాక్ వాల్యూ. ఇప్పుడు మనం క్లోజింగ్ స్టాక్ కనుక్కుందాం. ఈజ్ ఈక్వల్ టు ఉండాలి కదండి. ఒక ఫార్ములా అప్లై చేస్తున్నాం, ఎక్సెల్లో ఒక ఫార్ములా అప్లై చేస్తున్నాం అంటే ఈజ్ ఈక్వల్ టు అనేది స్టార్టింగ్ పెట్టాలి. ఓకేనండి. ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాకు మైనస్ సేల్స్ క్వాంటిటీ. ఓకేనండి. ఇప్పుడు ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి క్లోజింగ్ స్టాక్ వస్తుంది. అంటే మనోడి దగ్గర ఉన్న స్టాక్లో నుంచి అమ్మిన స్టాక్ తీసేస్తే మిగిలిపోయిన స్టాకే కదండి వచ్చేది. ఓకే. ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్ అంటే ఒక్కో దాంట్లో ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం, అసలు మనోడు కొన్న ధర అండ్ మనోడు అమ్మిన ధర. అంటే అమ్మిన ధరలో నుంచి కొన్న ధర తీసేస్తే ఆటోమేటిక్గా ప్రాఫిట్ వచ్చిందా అసలు లాస్ వచ్చిందా క్లియర్గా తెలిసిపోతుంది. మరి దీనికి ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అండ్ సేల్స్ ప్రైస్ యూనిట్ మైనస్ పర్చేజ్ ప్రైస్ యూనిట్. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనగోడికి ఏందండి, ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్ ఒక్కో దానికి ప్రాఫిట్ 250 రూపీస్ వస్తుందంట. ఓకేనా. నెట్ ప్రాఫిట్ అసలు చేతికి వచ్చిన లాభం ఎంత, ఎన్ని ఐటమ్స్ అయితే అమ్మాడో అది ఇంటూ ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్ వేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోయింది కదండి. ఈజ్ ఈక్వల్ టు 43 ఐటమ్సే కదండి అమ్మింది, ఇంటూ ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా వచ్చిందా రాలేదా, ఇది నెట్ ప్రాఫిట్ చేతికి వచ్చిన లాభం. మరి క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఏందండి, ఈక్వల్ టు అసలు మిగిలిపోయిన స్టాకు ఇంటూ పర్చేజ్ ప్రైస్ పర్ యూనిట్. ఇది వేస్తామండి. అంటే మనోడు కొన్న ధర వేయాలండి, అమ్మే ధర వేయకూడదు. ఓకేనండి. దాన్ని సెలెక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. మనోడు క్లోజింగ్ స్టాక్ వాల్యూ వచ్చింది. ఓకేనండి. ఈ విధంగా ఇప్పుడు ఈ 4 ఫార్ములాస్ని యూజ్ చేసి ఒక టేబుల్ ప్రిపేర్ చేశాను, దానిలో చూద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఓపెనింగ్ స్టాక్ డిఫరెంట్గా ఉన్నాయి, పర్చేస్ ప్రైజు, సేల్స్ ప్రైజు, సేల్స్ క్వాంటిటీ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న 5 ఐటమ్సే కాదండి, 500 ఐటమ్స్ ఉన్నా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇందాక యూజ్ చేసిన ఫార్ములాసేనండి. క్లోజింగ్ స్టాక్ అనుకోవాలంటే ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాకు మైనస్ సేల్స్ క్వాంటిటీ. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకి క్లోజింగ్ స్టాక్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్ములా అప్లై చేసిన సెల్లులో కార్నర్లో ఒక డాట్ కనబడుతుంది, చూసారు కదా, దాన్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. ఈ ఫిల్ హ్యాండిల్ని పట్టుకొని మీకు ఎక్కడ దాకా అయితే ఆన్సర్స్ కావాలో అక్కడ దాకా డ్రాగ్ చేయండి. ఇదిగోండి, వచ్చినాయి రాలేదా, ఈ విధంగా చేయొచ్చు. లేదా చూడండి, దీని అన్నింటిని డిలీట్ చేశాను. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసిన సెల్ ఉంది కదండి, దీన్ని ఇక్కడ సెలెక్షన్ చేసి ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎక్కడ దాకా మీకు ఎండింగ్ వాల్యూస్ ఎక్కడ దాకా అయితే ఉన్నాయో అక్కడ దాకా. కింద ఏమి లేవు కదండి ఎల్ఈడి కింద, అందుకని అక్కడ దాకా రాలేదండి. ఓకేనా. ఈ విధంగా అలానే ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ పర్చేజ్ ప్రైస్ యూనిట్. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయండి, వచ్చేసిద్దండి. అలానే నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ క్వాంటిటీ ఇంటూ ప్రాఫిట్ ఆన్ ఈచ్ వన్. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు డబుల్ క్లిక్ చేయండి, మళ్ళీ యాస్టీజ్కి వచ్చేస్తుందండి. ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ 500 సెల్స్ ఉంటాయి, ఐటమ్స్ మొత్తం వచ్చేస్తాయి ఒకేసారి. మనం అక్కడ దాకా డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి క్లోజింగ్ స్టాక్ వాల్యూ. ఇప్పుడు దీన్ని కనుక్కోవాలంటే ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ స్టాకు ఇంటూ పర్చేజ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే వాడు కొన్న ధర. ఎంటర్ కొట్టండి. మళ్ళీ దీన్ని సెలెక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఈ విధంగా మనము జనరల్గా ఒక స్మాల్ ఇన్వెంటరీ టేబుల్ అనేది ఈ విధంగా చేయొచ్చండి ఎక్సెల్లో. ఓకే వియర్స్.